ముందుగా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రియులరా, నీవు కోరుకున్న దానికంటే దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. అది ఈరోజు మన పాఠం. ఏం చెప్పండి? మనము కోరుకునే వాటికంటే దేవుడు ఉత్తమమైన వాటిని మనకి అనుగ్రహిస్తాడు. 85వ కీర్తన 12వ వచనాన్ని మనం చూసినప్పుడు 85వ కీర్తన 12వ వచనంలో యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అంటున్నాడు. చూడండి, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అంటున్నాడు. ప్రియులరా, దేవుడు తన పిల్లలకు అనుగ్రహించేవేవైనా సరే, ఏమైనా సరే ఉత్తమమైన వాటినే మనకేం చేస్తాడు? ఆయన ఇస్తాడు. జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా తాను, చదవండి ఎవరైనా, తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై. ప్రియులరా, ఇక్కడ మనకి దావీదు కనిపిస్తున్నాడు. ఈ పాఠంలో, ఈ భాగంలో మనకి ఎవరు కనిపిస్తున్నారండి? దావీదు కనబడుతున్నాడు. దావీదుకు ఒక కోరిక ఉంది. ఏమిటా కోరిక అని అంటే, ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి సౌలుకు అల్లుడు కావాలనే కోరిక. సౌలుకు ఏం కావాలటండి? అల్లుడు కావాలనేటువంటి కోరిక గలవాడై ఉన్నాడు. ఎవరు? దావీదు. ప్రియులరా, ఎవరైనా సరే ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును జయిస్తే అలా జయించిన వానికి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను అన్నాడు రాజైన సౌలు. తన కుమార్తెనిచ్చి ఏం చేస్తాడేటండి? పెళ్లి చేస్తానని చెప్పి 10 మందిలో అందరి ఎదుట ఏం చేశాడండి? మాటిచ్చాడు. ఎవరైతే గొలియాతును జయిస్తారో, ఓడిస్తారో, ఫిలిష్తీయులను ఎవరైతే తరిమి కొడతారో వారికి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాననేటువంటి మాట దావీదుకి వినబడినప్పుడు దావీదు గొలియాతును జయించినట్లుగా లేదా ఓడించినట్లుగా మనం చూస్తాం. అలా జయించిన తర్వాత ఇప్పుడు దావీదు కోరిక చూడండి ఏమైనది? సౌలునకు, రాజైన సౌలునకు అల్లుడు కావాలనని. ఏం కావాలని? ఎందుకు అల్లుడు అవ్వాలి? అల్లుడైతే కలిసి వచ్చేది ఏమిటి? రాజుకు అల్లుడు కావాలని ఎందుకు దావీదు కోరుకుంటున్నాడు? మీరు చెప్పండి. సాధారణంగా ఏమండి, రాజుకు అల్లుడు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు? అమ్మా, రాజుగారికి నేను అల్లుడిని. మా మావయ్య ఎవరంటే రాజు అయిన సౌలు అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే రాజునకు బంధువు అవుతాడు. అల్లుడైతే ఏమవుతాడండి? బంధువు అవుతాడు. రాజు ఇంటిలో, అంతఃపురములో ఉండడం అంటే అది గొప్ప భాగ్యం. కనుక రాజుకు అల్లుడు కావాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు. ఎవరు? దావీదు. అంటే దావీదు యొక్క ఉద్దేశం ఏమిటంటే, నేను రాజుకు అల్లుడైతే చాలు, అంతే. చాలా చిన్నది ఆయన మనసులో ఉంది, చిన్న ఆలోచన ఉంది. ఏం కావాలని? రాజునకు అల్లుడు కావాలనేటువంటి మాట ఆయన తెలియజేస్తున్నాడు. మనం చూసాం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 26వ వచనంలో. దావీదు ఈ విధంగా ఆలోచిస్తుంటే 85వ కీర్తనలో ఏం చదువుకున్నాం మనం? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని అన్నాడు కదా. దేవుడు తన పిల్లలకి ఏమిస్తాడండి? ఎలాంటి వాటిని ఇస్తాడు? ఉత్తమమైన వాటిని ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు దావీదు ఏమనుకుంటున్నాడు? తన ఆలోచన ప్రకారంగా రాజునకు అల్లుడైతే చాలు అనుకున్నాడు. రాజైన సౌలుకు
అల్లుడనైతే చాలనుకున్నాడు, ఆ ఇంటిలో స్థానం దక్కితే చాలనుకున్నాడు, ఆ కుటుంబానికి దగ్గరైతే చాలనుకున్నాడు, ఆ అంతఃపురంలో నివసిస్తే చాలనుకున్నాడు. అవునా? మా మావయ్య రాజు అని చెప్పుకుంటే చాలనుకున్నాడు, నేను రాజుగారు అల్లుడిని అని చెప్పుకుంటే చాలనుకున్నాడు. కానీ దేవుడు ఉత్తమమైన వాటిని అనుగ్రహించేవాడు కదా. దేవుని యొక్క ప్రణాళికలో దావీదు ఏం కావాలనుకున్నాడు చెప్పండి? రాజు కావాలనుకున్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. రాజునకు అల్లుడుగా ఉండడము గొప్ప స్థానమా, లేక తానే రాజు అవ్వటం గొప్ప భాగ్యమా? ఏది గొప్ప ఆధిక్యత? ఏమంటే రాజునకు అల్లుడు అవ్వడం ఆధిక్యత, లేదా రాజే కావటం ఆధిక్యత? ఏది గొప్పది? దావీదు రాజు కావాలన్న ఆలోచన దేవునికి ఉంది. దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన సంకల్పంలో దావీదు సౌలు తర్వాత ఇశ్రాయేలుకు ఏమవ్వాలి? రాజు అవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈయనేం ఆలోచిస్తున్నాడు? రాజుకు అల్లుడైతే చాలనుకున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? మనం కూడా ఏదో చిన్న వాటి మీద ఏం చేస్తామంటే ఆశ పెట్టుకుని, ఆలోచన కలిగి, అవి వస్తే చాలు, అవి దక్కితే చాలు అని అనుకుంటూ ఉంటాం. ఎంతసేపు మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ కోటా బియ్యం ఉంటే చాలు, ఆ కోటా బియ్యంలో పోగొట్టుకోకుండా ఉంటే చాలు అనుకుంటాం. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆ చిన్నవిగా ఉంటాయి. దేవుడు మన పట్ల ఉత్తమమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశాలండి? ఉత్తమమైన ఉద్దేశాలు. బైబిల్లో హన్నా అనేటువంటి ఒక స్త్రీని మనకు తెలుసు. ఎవరి తల్లి ఆమె? ఎవరి తల్లి? హన్నాకు జన్మనిచ్చింది ఎవరిని? హన్నా ఎవరికి జన్మనిచ్చింది? సమూయేలుకి. ఎవరికి? సమూయేలుకి. తనకు ఒక కుమారుడు కావాలి, నాకు ఒక కుమారుడు కావాలి అని హన్నా తరచుగా దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తూ ఉండేది? ప్రార్థన చేస్తూ ఉండేది. ఎందుకు కుమారుడు కావాలి? ప్రశ్న. తన కుమారుడు ఎందుకు అంటే, నా వైరియగు పెనిన రోజు నీకు పిల్లలు లేరని ఏమంటుంది? దెప్పి పొడుస్తుంది, మాటల చేత బాధ పెడుతుంది, చిన్న చూపు చూస్తుంది. ఏ విషయమై? పిల్లలు లేరని. అందుకు ఆ నింద పోగొట్టుకోవడానికే నాకు కుమారుడు కావాలి అన్నట్టుగా హన్నా ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. బాగా వినండి ప్రియులారా. హన్నా ప్రార్థన దేనికోసం అంటే కుమారుని కోసం. ఆ కుమారుడు ఎందుకోసం అంటే తన నిందను పోగొట్టుకోవడం కోసం, అంతే. కానీ దేవుడు కుమారునిచ్చాడు. హన్నాకు దేవుడు ఏం చేశాడండి? కుమారునిచ్చాడు. ఎవరైనా? సమూయేలు. ఎంత గొప్ప కుమారుడు అంటే సమూయేలు ప్రవక్త. సమూయేలు ఎవరు చెప్పండి? ప్రవక్త. రాజులను సైతం ఏం చేసేవాడు తెలుసా? సమూయేలు అభిషేకించేవాడు. రాజులు సైతం ఏం చేసేవాడండి? అభిషేకించేవాడు. ఇంకా మనం చెప్పుకుంటే మంచి న్యాయాధిపతి, మంచి తీర్పరి. పేదలని ధనవంతులని పక్షపాతం చూపకుండా అందరి ఎడల సమానముగా న్యాయముగా తీర్పు తీర్చేటువంటి ఒక మంచి తీర్పరిగా, న్యాయాధిపతిగా ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. అంటే హన్నా యొక్క కోరిక ఏంటి చెప్పండి? హన్నా యొక్క ఆలోచన ఏంటంటే ఒక కుమారుడు పుడితే చాలు నా గర్భవాసమున అని అనుకుందంతే. కానీ దేవుడు చెప్పండి ఉత్తమమైన దాన్ని ఇచ్చాడు. దేవుడు ఏం ఇచ్చాడండి? ఉత్తమమైన దాన్ని ఇచ్చాడు. ఎలాగా? ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, దేవుని సేవకుడుగా, సౌలు లాంటి రాజులను సైతం రాజుగా అభిషేకించడానికి ఎవరు? ప్రవక్తగా దేవుడు నియమించాడు. ఎవరిని? సమూయేలు. ఒక కుమారుడు ఉంటే చాలు అనుకుంటే ఆ కుమారుడిని ఒక ప్రవక్తగా అభిషేకించేటువంటి వ్యక్తిగా, ఏమండి, న్యాయాధిపతిగా, దేవుడికి సేవకుడిగా దేవుడు గొప్ప కుమారుని ఇచ్చాడు. ఎవరికి? హన్నాకు. ఎవరికండి? అంటే దేవునికి మన పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మీరు ఒక్కొక్కటిగా గమనించాలి, ఒక్కొక్కటిగా ఆలోచన చేయాలి. మొదటిగా దావీదుని గురించి ఆలోచన చేసినప్పుడు ఏం చూసాము? కేవలం రాజునకు అల్లుడైతే చాలనుకున్నాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? తనను రాజును చేయాలనుకున్నాడు.
అర్థమవుతుందా? రాజుకు అల్లుడు కావడం కాదు నాయనా, నీవు రాజు అవుతున్నావు అని చెప్పాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలు ఉత్తమమైనవి, ఆయన ఆలోచనలు మన పట్ల ఉత్తమమైనవి. ఒక కుమారుడు ఉంటే చాలు అనుకోండి. రెండవదిగా ఎవరికి? హన్నాకు. కానీ దేవుడు ఒక ప్రవక్తను, దేవుని సేవకుని, న్యాయాధిపతిని ఇచ్చాడు దేవుడు. ఎవరికి? హన్నాకు. ప్రియులరా, సమూయేలును కనడం ద్వారా హన్నా యొక్క గౌరవం అంతకంతకు ఏమైందో తెలుసా? రెట్టింపయింది. ఆమె పేరు ఎక్కడ పోగొట్టలేదు. సమూయేలు అనేటువంటి కుమారుడు తన తల్లిదండ్రులకు కీర్తిని ఘనతను తీసుకొచ్చే కుమారుడిగా ఉన్నాడు తప్ప తలవంపు తెచ్చే పిల్లడుగా లేడు, తలవంపు తెచ్చే కుమారుడుగా లేడు, దుఃఖాన్ని కలిగించే కుమారుడుగా లేడు. ఈ నెందుకు కన్నాన్రా అనేటువంటి స్థితిలో లేరు. ఎవరి విషయంలో? సమూయేలు విషయంలో. అలాంటి కుమారుడు, ఉత్తమమైన కుమారుని దేవుడు ఇచ్చాడు. ఎవరికి? హన్నాకు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? మూడవదిగా మనం గమనించినట్లయితే రూతు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే, రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో రూతు ఏమనుకుంటుంది? నేను పొలంలోకి వెళ్ళి, ఎక్కడికి? పొలంలోనికి వెళ్ళి పరిగెలు ఏరుకుంటాను. పరిగెలు ఎందుకు? నా పొట్టను పోషించుకోవడానికి, నా అత్తను పోషించడానికి, అత్తను తనను పోషించుకోవడానికి. ఏమండి, కోసేసిన తర్వాత, చేను కోసిన తర్వాత మిగిలిపోయిన పనులు ఉంటాయి కదా, అవి ఎందుకు? పేదల కోసం వాటిని విడిచిపెట్టమన్నాడు దేవుడు. పేదల కోసం వాటిని ఏం చేయమన్నాడమ్మా? విడిచిపెట్టమన్నాడు. మళ్ళీ దాన్ని ఏరుకుని వచ్చేయకండి అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే మొత్తం అంతా ఊడ్చేస్తాం, చిన్న గింజ కూడా రాలనివ్వం. ఆ పేదల కోసం ఉంచేసిన వాటిని ఏరుకోవడానికి వెళ్ళిందండి ఎవరు? రూతు పొలంలోనికి. ఆమెకు ఉద్దేశం ఏమిటంటే, నేను పొలంలోకి వెళ్ళి పరిగెలు ఏరుకుంటాను, ఈరోజు నా పొట్ట పోషణ కొరకు అవి సరిపోతాయి నాకు, నా అత్తకు అనుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ పొలంలోనే బోయాజును పరిచయం చేసి, ఆ పొలంలోనే ఆ పొలం యొక్క యజమాని అయిన బోయాజును పరిచయం చేసి, ఆ బోయాజు రూతు యొక్క వివాహ బంధం ద్వారా ఓబేదు కనేటట్టుగా. ఓబేద్ అంటే ఎవరు? దావీదు తాతయ్య. దావీదు తండ్రి యెషై అయితే, యెషై తండ్రి ఎవరండి? ఓబేదు. ఆ ఓబేదుకు ఇచ్చే విధంగా దేవుడు రూతును, బోయాజును ఆశీర్వదించలేదా? నేను పొలంలోకి వెళ్తే నాకు 2వ పెళ్ళి అవుతుంది అని వెళ్ళిందా ఆమె? చెప్పండి, ఏ ఉద్దేశంతో వెళ్ళిందా ఆమె? తన యొక్క జీవన ఆధారం కోసం, తన పొట్టను పోషించుకోవడం కోసం, తన కడుపును నింపుకోవడం కోసం, తనను తన అత్తను పోషించుకోవడం కోసం పొలంలోనికి వెళ్ళింది, పని కోసం. కానీ దేవుడు అక్కడ ఎవరిని పరిచయం చేశాడంటే బోయాజును పరిచయం చేసి, బోయాజు ఎవరో కాదు, నయోమికి బంధువు. నయోమికి ఎవరండి? బంధువు. ఆ బంధువు అయినటువంటి బోయాజు ఇదిగో రూతును వివాహం చేసుకుని ఓబేదుని కని, ఓబేదు ద్వారా యెషైని, యెషై ద్వారా దావీదుని, ఆ దావీదు సంతానం నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరు వచ్చారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? మూడవదిగా రూతును గూర్చి మనం ఆలోచన చేస్తున్నాం. 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. చూసారా ప్రియులారా? యెషై యొక్క తండ్రి ఓబేదు. ఓబేదుకు జన్మనివ్వడానికి రూతు కారణమైంది. ప్రియమైన వాళ్ళారా, రూతు బోయాజు దంపతుల ద్వారా ఓబేదు వచ్చాడు. ఒక చిన్న పరిగెను ఏరుకుని వద్దామని వెళ్ళిన ఆమెకు దేవుడు ఆయన సంకల్పంలో ఆయన ఉత్తమమైనటువంటి భర్తను ఏం చేశాడండి? సిద్ధపరిచాడు. రూతుకున్నటువంటి మంచి మనస్సుకు, రూతుకున్నటువంటి మంచి లక్షణాలకు, రూతుకున్నటువంటి మంచి స్వభావానికి, రూతుకున్నటువంటి మంచి స్వభావం లక్షణాలకి, ఆమె యొక్క గుణానికి తగినట్టుగా, ఆమె గుణానికి తగినట్టుగా
ఒక మంచి భర్తను దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. అతడు ఎవరో కాదు, బోయాజు. అతడు ఎవరండి? బోయాజు. చాలా సందర్భాల్లో మంచి భర్త రావాలంటే గోరింటాకు ఏం చేయాలట చెప్పండి? బాగా పండాలా? ఎర్రగా పండితే అంటే మీరు మంచిగా లేకపోయినా, బాగా వినండి, మీరు మంచిగా లేకపోయినా మీకు వచ్చే భర్త మాత్రం ఎలాంటి వాడు రావాలి? ఉత్తముడు రావాలి. అబ్బా, ఎక్కడైనా లాజిక్ అయినా సరిపోతుందా? న్యాయం అనిపిస్తుందా? నాకు మంచి భర్త రావడం నేను మంచిదాన్నా? నా స్వభావం, నా గుణం, నా లక్షణాలు ఏంటి అని ఏ రోజైనా ఆలోచించారా? ఏ రోజైనా ప్రశ్నించుకున్నారా? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? బైబిల్ గ్రంథంలో మనకి 4వదిగా యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు పాత నిబంధన కాలంలో. ఎవరైనా? యోసేపు. ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. ఎవరి కుమారుడు అండి? యాకోబు కుమారుడు. చెయ్యని నేరానికి అన్నల చేత ద్వేషించబడి నీళ్లు లేని గుంటలోకి తోసివేయబడ్డాడు. మరలా నీళ్లు లేని గుంటలో నుండి బయట తీసి మిథ్యానీల వర్తకులకు అమ్మేశారు. బాగా వినండి. అక్కడి నుండి ఆయన ఎక్కడికి ప్రయాణం అయ్యాడంటే ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంటికి. ఎవరింటికి? పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో 6 నెలలు ఉన్నాడో సంవత్సరం ఉన్నాడో తెలియదు, కానీ మహా అయితే 1 సంవత్సర కాలం అక్కడ పని చేసాడో లేదో, ఎంత యజమాని యొక్క మెప్పు పొందాడంటే యజమాని ఇంట్లో ఏముందో ఏం లేదో అని ఆలోచించేవాడు కాదట, పట్టించుకునేవాడు కాదట. ఎందుకు? యోసేపు ఉన్నాడు చెప్పండి, చూసుకుంటాడని. ఎందుకు పట్టించుకోలేదు పోతీఫర్ ఇంటికి కూర్చి అంటే, యోసేపు ఉన్నాడు, నమ్మకమైన పనివాడు, తన ఇంటికి కావాల్సినవన్నీ ఆయన ఏం చేస్తాడు? చూసుకుంటాడని చెప్పి బరువు బాధ్యతలు అన్నీ ఏం చేశాడండి? యోసేపుకి అప్పగించాడు. అక్కడే పాపం తన భార్య అంటే పోతీఫర్ భార్య వలన చెయ్యని నేరానికి 12 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. ఎందుకంటే 17వ ఏట అన్నల చేత ద్వేషించబడ్డాడు. ఎన్నో సంవత్సరంలో? 17వ సంవత్సరంలో. ఆదికాండం మనం చూస్తాం 37వ అధ్యాయం అనుకుంటా. 17వ ఏట అన్నల చేత ద్వేషించబడ్డాడు. 30వ ఏట ఐగుప్తు దేశం మీద, ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే దాదాపుగా 12 సంవత్సరాలు చెరసాలలో శిక్ష అనుభవించాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఏ వ్యక్తి అయినా, ఏ చెరసాలలో ఉన్న వ్యక్తి అయినా, చెరసాల శిక్ష అనుభవిస్తున్న ఏ వ్యక్తికైనా చెరసాలలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? చెప్పండి. దేవుని దయ వలన, ఒకవేళ దేవుని నమ్ముకున్నవాడు అనుకోండి, చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడప్పుడు దేవునికి ఆ చెరసాల్లో ఉండి ఏం చేస్తాడు? ప్రార్థన. ఏం చేస్తాడు ప్రార్థన? దేవా, నన్ను ఈ చెరసాల శిక్ష నుండి తప్పించండి, విడిపించండి, నాకు విడుదల ప్రసాదించండి. అదే కదా ప్రార్థన. జైల్లో ఉన్న వ్యక్తి, జైల్లో ఉన్న ఖైదీ చేసే ప్రార్థన ఏంటి? దేవునికి మొరపెడితే నాకు విడుదల ఇవ్వు ప్రభువా, నాకు విడుదల ఇవ్వు ప్రభువా అని అడుగుతాడు. అంతే కదా. నాకు విడుదల ప్రసాదిస్తే చాలు అని చిన్న కోరికను కోరుకున్నాడు. ఎవరు? యోసేపు. నాయనా, నీకు విడుదల మాత్రమే కాదు, చెప్పండి, నిన్ను ఫరో తర్వాత ఫరో అంతటి వాడను చేస్తున్నానని చెప్పి విడుదల అయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఆయన? సింహాసనం మీదకి. ఎక్కడికి? సింహాసనం మీదకి. ఆలోచించండి ప్రియులారా. అసలు అనుకున్నాడా? ఊహించాడా? ఎప్పుడైనా తలంచాడా? ఎవరు? యోసేపు. నేను జైల్లోంచి విడుదల అయిన వెంటనే నేను సింహాసనానికి ఎక్కేస్తాను, నన్ను రాజ్యాధికారిగా నియమిస్తారు, నేను ప్రధానమంత్రి అవుతాను, నేను ఈ దేశాన్ని, ఈ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తాను అని ఏ రోజైనా అనుకున్నాడా? ప్రార్థన చేశాడా? చెప్పండి. చేయలేదు. బహుశా గట్టిగా చేస్తే దేని గురించి చేస్తుండొచ్చు ప్రార్థన? దేవా, నన్ను ఈ చెరసాల శిక్ష నుండి తప్పించవయ్యా అని ఆ చిన్న కోరికను కోరుకొని ఉంటాడు. నేను విడుదలైతే చాలు అనుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక చూడండి. దేవుడు 85వ కీర్తన మర్చిపోకూడదు. 85వ కీర్తన 12వ వచనం, దేవుడు ఉత్తమమైన దాన్ని ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఈరోజు మన పాఠం ఏంటి?
మనము కోరుకున్న దానికంటే దేవుడు ఉత్తమమైన దాన్ని ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. మనం కోరుకున్నది ఏంటి? మహా అయితే విడుదల. యోసేపు కోరుకున్నది ఏంటండి? మహా అయితే జైలు శిక్ష నుండి విడుదల, అంతే కోరుకుంటాడు. అంతకు మించి ఏం కోరుకోడు. ఏమండి, జైల్లోనే ఒకవేళ నేను విడుదలైనంటేనే ఈ రాజ్యానికి, దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని అనుకున్నాడా? ఏ రోజైనా తలంచాడా? ఆయన అనుకోలేదు. కానీ దేవుడు యోసేపుకి ఏమిచ్చాడు చెప్పండి? ఉత్తమమైన దాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఉత్తమమైన దాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉంటాయి. 5వదిగా మనం మాట్లాడుకుంటున్నాం ఎస్తేరు. ఎవరామె? ఎస్తేరు. ముద్దుకై చేత పెంచబడింది, తల్లిదండ్రులు లేనిది. ముద్దుకై చేత పెంచబడుతుంది, తల్లిదండ్రులు లేనిది. నాకు తల్లిదండ్రులు లేకపోయినా మంచి బాబాయిని ఇచ్చావు, మంచి చిన్నాన్ని ఇచ్చావు. ఆయనే నాకు తండ్రిలాగా ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. నాకు కడుపును నింపుతున్నాడు, నాకు ముద్ద పెడుతున్నాడు, సమయానికి నాకు కడుపు నింపి భోజనం పెడుతున్నాడు. ఆయన ఏడాదికి ఒకసారి బట్టలు కొంటున్నాడు. నా ఆలన పాలన అంతా కూడా ఒక తండ్రిలాగా మా బాబాయ్ చూసుకుంటున్నాడు. దేవానికి నాకు అంతే చాలు అనుకుని ఉంటుంది. ఎవరు? ఎస్తేరు. అంతేనా? తల్లిదండ్రులు లేని ఈ సమయంలో నాకు బాబాయిని ఒక తండ్రిగా, సొంత కూతురుగా పెంచేటువంటి ధన్యత ఇచ్చో దేవా. ఇటువంటి బాబాయిని ఇచ్చిన నీకు వందనాలు, నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు, నీకు చాలా స్తోత్రాలు అని చెప్పి ఉంటుంది. ఎవరు? మహా అయితే ఎస్తేరు. కానీ ఆమె యొక్క అందానికి రాణి అయ్యే అవకాశం వచ్చింది. ఎవరికి? ఎస్తేరుకి. అనుకుందా ఆమె ఎప్పుడైనా? ఇలాగూ నా జీవితం కొనసాగితే చాలు, నా బాబాయ్ చేతులు ఇలాగూ నా ప్రాణాలు పోతే చాలు, నాకు తల్లిదండ్రులు లేని ఈ సమయంలో నాకు తండ్రిలా పోషిస్తున్నాడు, మా బాబాయ్ కలకాలం జీవించాలి, ఆయన బాగుండాలి అని కోరుకుని ఉంటుంది మహా అయితే. అంతే, అంతకంటే ఎక్కువ ఏం కోరుకోదు ఎస్తేరు. కానీ అనుకోని రీతిగా దేవుని యొక్క సంకల్పంలో ఆమెను దేవుడు ఏం చేశాడండి? రాణిని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడు. ఎలాంటివి? మనం చిన్నవి అడిగినా దేవుడు ఉత్తమమైన వాటిని ఇస్తాడు. పేతురు జాలరిగా ఉన్నప్పుడు 6వదిగా చెప్తున్నాను చూడండి. పేతురు జాలరిగా ఉన్నప్పుడు నేను చేపలు పట్టుకుంటాను. ఏం చేస్తాడు పేతురు? నేను చేపలు పట్టుకుంటాను, కేవలం చేపలు మాత్రమే పడతాను. ఎందుకంటే వృత్తిరీత్యా నేను ఎవరిని అంటే జాలరిని. ఎవరు? నేను జాలరిని. వృత్తిరీత్యా జాలరిగా ఉన్నటువంటి ఆ పేతురును దేవుడు ఏం చేశాడు? నాయనా, నువ్వు పట్టాల్సింది చేపల్ని కాదు, మనుషులను అన్నాడు. అంటే చేపలు పట్టే వారిని కాస్త దేవుడు ఎలా మార్చేశాడండి? మనుషులు పట్టే జాలరిగా మార్చాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో, ఆయన సంకల్పంలో ఉత్తమమైన వాటిని పేతురికి ఇవ్వాలనుకున్నాడు. ఏమి ఇవ్వాలనుకున్నాడమ్మా? ఉత్తమమైన వాటిని ఇవ్వాలనుకున్నాడు. ఉత్తమమైన వాటిని ఇవ్వాలనుకున్నాడు. 7వదిగా మనం చూద్దాం ప్రియులరా. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం. 7వ పాయింట్లోకి వెళ్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదువుదాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెన నేను. చాలండి. ఏం చేస్తున్నాడు అప్పటికి? దేవుడు పిలుపు రాకముందు, దేవుడు తనను ఒక పని నిమిత్తమై నియమించక ముందు, దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించడానికి నాయకుడిగా తనను అపాయింట్ చేయడానికి ముందు ఏం చేస్తున్నాడు తెలుసా? మందను మేపుతున్నాడు. గొర్రెల మందని ఏం చేస్తున్నాడండి? గొర్రెల మందను మేపుతున్నాడు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు. ఏం చేస్తున్నాడు? మామ మంద మేపుచున్నాడు. చాలా చిన్న పని చేస్తున్నాడు చెప్పాలంటే. ఏ పని? మందను మేపటం, గొర్రెల మందను మేపటం. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషేను దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలులకు చెప్పండి నాయకుడిగా నియమించబోతున్నాడు.
6 లక్షల జనాంగాన్ని నడిపించే ఒక గొప్ప నాయకుని చేయబోతున్నాడు. ఈయన ద్వారా దేవుడు రాబోయే కాలంలో గొప్ప అద్భుతాలు ఆయన చేతుల ద్వారా, ఆయన చేతుల మీదుగా చేయబోతున్నాడు. అర్థమవుతుందండి? ఐగుప్తు దేశంలో మోషే ఎన్ని అద్భుతాలు చేశాడంటే 10 అద్భుతాలు అంటాం. అంటే దేవుని యొక్క శక్తితోనే చేశాడు. అయితే దానికి ప్రధానమైన వ్యక్తి ఎవరు? మోషే కాదా? చెప్పండి. అంటే మోషే, నేను నా బతికింతే, నేను గొర్రెల కాపరిని, నా జీవితకాలం అంతా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను ఈ గొర్రెలు కాస్తూనే ఉండాలి అనుకుని ఉండొచ్చు. కానీ మధ్యలో దేవుడు ఒక పనికి నియమిస్తున్నాడు, ఒక పనికి పిలుస్తున్నాడు. ఆ పనికి నియమించి దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప వ్యక్తిగా మార్చబోతున్నాడు. తన ఉద్దేశంలో, తన సంకల్పంలో కేవలం గొర్రెల కాపరిగా ఉండి, ఏమండి, ఈ విధంగా నా జీవన ఆధారం కొనసాగితే చాలు అనుకునే స్థితిలో ఉన్నటువంటి మోషేను దేవుడు ఏం చేశాడు చెప్పండి ప్రియులరా? ఇశ్రాయేలు ప్రజలందరి మీద అధికారిని చేశాడు. దేవుడు చెప్పండి, ఉత్తమమైన వాటిని అనుగ్రహించేవాడు. దేవుడు ఎవరు చెప్పండి? ఉత్తమమైన వాటిని అనుగ్రహించేవాడు. కాబట్టి ప్రియులరా, మనము చిన్న చిన్నవి అడిగినా, తేలికపాటివి అడిగినా, చాలు, ఇంతే, ఇది చాలు, ఇది ఉంటే చాలు అని అనుకున్నా, కానీ దేవుడు మాత్రం మన పట్ల ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉత్తమమైన వాటిని ఏం చేయాలనుకున్నాడు? ఇవ్వాలనుకున్నాడు. క్రొత్త నిబంధనలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనకి భక్తుడైనటువంటి పౌలు గారు కనిపిస్తారు. ఎవరమ్మా ఆయన? పౌలు గారు. ప్రియులరా, తను ఏమడుగుతున్నాడు అంటే, దేవా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఏముంది? నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు, ఏమండి, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినటువంటి వ్యక్తి ఎవరండి? పౌలు. దమస్కు మార్గములో దేవుని యొక్క వెలుగును చూచాడు ఆయన. ఆ వెలుగును చూడలేక తన కళ్ళును పోగొట్టుకుంటే, అదే దమస్కులో ఉన్నటువంటి అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు అననీయ తన నెత్తి మీద చేయేసి ప్రార్థన చేస్తే మళ్ళీ పౌలుకి ఏమొచ్చాయండి? చూపు ప్రసాదించబడింది. దేవుని యొక్క గొప్ప వెలుగును చూచిన వాడు ఎవరు? పౌలు భక్తుడు. అంటున్నాడు చూడండి 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు. అంటే నాకు వచ్చినటువంటి దర్శనాలు, నాకు వచ్చినటువంటి ప్రత్యక్షతలు, నాకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క వరాలు, వాటిని బట్టి నేను ఏమైపోతాను? గర్వాంధుడైపోతాను. పౌలు ఏమైపోతాడు చెప్పండి? గర్వాంధుడైపోతాడు. కనుక గర్వాంధుడైపోకుండానట్లు, అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు నా శరీరములో ఒక ముళ్ళు ఉంచబడెను. ఏముందంటే ముళ్ళు ఎక్కడుంటుంది? కాళ్ళ క్రింద ఉంటుంది. అంతేనా? సాధారణంగా ముళ్ళు ఎక్కడ కూర్చుంటాయండి? కాళ్ళ క్రింద, పాదాలలో గుచ్చుకుంటాయి. కానీ ఈయనకి ముళ్ళు ఎక్కడుందో తెలుసా? శరీరంలో. కంటిలో నలక, చెవిలో జోరీగా. చెవిలో ఏంటండి? జోరీగా. కంటిలో నలక, కాళ్ళలో ముళ్ళు. ఒక ముళ్ళు అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎందుకు ఉంచబడిందటండి ఆ ముళ్ళు? సాతాను యొక్క దూతగా. కొన్నిసార్లు ప్రియులరా, దేవుడే కొన్నిటిని ఏం చేస్తాడండి? మనకి అనుమతిస్తాడు. అది తీసేయవలనని ముమ్మారు ప్రార్థన చేశాడట పౌలు భక్తుడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి? ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని అన్నాడు. ప్రభువా, ఈ ముళ్ళు తీసే అని ముమ్మారు దేవునికి మొరపెడితే దేవుడు ఏమన్నాడు చూడండి? నా కృప నీకు చాలు అన్నాడు. ఏమిచ్చాడు ఆయన? కృపనిచ్చాడు. ఈయనేమడిగాడు? ముళ్ళు తీసేయమన్నాడు. ఆయన ఏమిచ్చాడు? అలాగే నాయన తీసేస్తాను అని అనకుండా, అది అలాగే ఉంచుతాను, పోనీలో ఎంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి, ఎంతగా వేడుకుంటున్నావు కాబట్టి, ఇన్నిసార్లు ముమ్మారు ప్రార్థన చేసావు కాబట్టి నేను నీకు అడిషనల్గా ఒక బహుమతి ఇస్తున్నాను. అదేంటంటే నా కృప. ఏమిస్తున్నాను అన్నాడండి? ఇప్పుడు బాగా వినండి.
పౌలు కోరిక చాలా చిన్నది. ఏంటా కోరిక అంటే ముళ్ళు తీసివేయబడాలి, తన శరీరంలో ఉంచబడిన ముళ్ళు తొలగించబడాలి. దేవుడు తీసేస్తే చాలు అనుకున్నాడు, కానీ దేవుడు దానికంటే శ్రేష్టమైన కృపనిచ్చాడు. దేవుడు తన పిల్లలకు ఎప్పుడు కూడా ఉత్తమమైన వాటిని ఇస్తాడు. మనం అనుకుంటాం ఏమని, ఇది నా పట్ల ఉత్తమమైనది కాదేమో, ఇది నాకు శ్రేయస్కరమైనది కాదేమో, ఇది నాకు మంచిది కాదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులరా, ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలో, ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలో అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకునే సమయంలో దాని వెనక ఉన్నది ఏమిటో తెలుసా? దేవుడు నీ కోసం ఉత్తమమైన వాటిని ఏం చేశాడు? దాచి ఉంచాడు. ఉత్తమమైన వాటిని మీకు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఉత్తమమైన వాటిని మీకు అనుగ్రహించాలని ఆయన సంకల్పంలో ఉంటే మనం ఉత్తుత్తువి అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? మనం ఉత్తుత్తువి అడుగుతున్నాం. ఎందుకు పనికిరాని అడుగుతున్నాం? అడుగుతున్నాం. అదవుతుందా ప్రియులారా? ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి కుమారుడు ఇంటికి ఉద్యోగానికి వెళ్ళడానికి ఒక సైకిల్ ఉంటే బాగున్ను అనుకున్నాడట. ఏముంటే బాగున్ను? నేను చేస్తున్న 5-10 వేల జీతానికి బైక్ కూడా పెట్రోల్ వేయించుకోలేను, కాబట్టి కేవలం చిన్న సైకిల్ ఉంటే బాగుండని నాన్నకు సైకిల్ కొనమంటే ఏమంటాడో అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు నాన్న అంతకుముందు ఏం ఆలోచన చేశాడు తెలుసా? ఒరే మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, ఆడు రోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, కనుక అతనికి ఒక మోటార్ సైకిల్ కొంటే బాగుంటుందని ఆలోచన చేశాడు. ఎవరు? తండ్రి. కొడుకు ఏమనుకుంటున్నాడు? సైకిల్ అయినా ఉంటే బాగుండు, సైకిల్ అయినా కొనడో మా నాన్న అనుకుని సైకిల్ని అడుగుదామని వెళ్తే, ఒరే నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా రోజు ఆఫీస్కి వెళ్ళడానికి, నీకు ఒక మోటార్ సైకిల్ కొందాం అనుకుంటున్నాను అని అన్నాడు. అనగానే ఆ కొడుకు ఎలా ఉంటుందమ్మా చెప్పండి? అంటే ఇప్పుడు ఎవడో సైకిల్ కొనట్లేదులే, ఇప్పుడు ఎవరైనా కొంటున్నారా? ఆ సైకిల్ ఇస్తే నాకు వద్దు అంటాడు అంతే. అంటే తండ్రి తన పిల్లల పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్పాను అంతే. ఎలాంటి ఆలోచన? ఉత్తమమైన ఆలోచన. చెప్పండి అందరూ. ఉత్తమమైన ఆలోచనలు కలిగి ఉంటే మనకి చిన్నవి దొరికితే చాలు, చిన్న ఆనందాలు ఉంటే చాలు, చిన్నవి మనకు లభిస్తే చాలు, చిన్న కోరికలు తీరితే చాలు అనుకుంటున్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ ఏమంటారంటే మీరు ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. ఎవరు చెప్పండి? మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఇచ్చే దేవుడు. మనం అడిగింది ఇంతే, చిన్నది సరిపోద్ది ప్రభువా, చాలు ప్రభువా, ఈ చిన్నదైనా వస్తుంది రాదో అనే, కానీ దేవుడు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. మొత్తం 8 పాయింట్లు చెప్పాను మీకు. మొదటి చెప్పండి. దావీదు సౌలు రాజుకు అల్లుడైతే చాలనుకున్నాడు, కానీ దేవుడు దావీదును రాజును చేయాలనుకున్నాడు. ఇప్పుడు అల్లుడు కావడం ముఖ్యమా, రాజు అవ్వడం ముఖ్యమా? లేదా అల్లుడైతే సరిపోతుందా, రాజు అయితే తనకు బాగుంటుందా? రాజు అయితే తన చేతిలో రాజ్యం ఉంటుంది. తన చేతిలో ఏముంటుందండి? అదే అల్లుడైతే అల్లుడనే బిరుదు తప్ప ఇంకేం ఉండదు. సౌలు తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి దేవుడు ఎవరిని చేశాడు రాజుగా? దావీదును. ఎవరిని? దావీదుని చేశాడు. రెండవదిగా మనం చూసాం ఏమిటది? హన్నా నాకు ఒక కుమారుడు ఉంటే చాలు, ఒక బిడ్డ ఉంటే చాలు నా గర్భాన్ని అనుకుంది. ఎందుకు అంటే అదైనా నింద పోగొట్టుకోవడానికి, బిడ్డలు లేరు గొడ్రాలని నిందను పోగొట్టుకోవడానికి. కానీ దేవుడు సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్తను, రాజులను సైతం అభిషేకించే ఒక సేవకుణ్ణి, ఒక న్యాయాధిపతిని తన గర్భవాసాన్ని ఇచ్చాడు. దేవుడు ఉత్తమమైన వాటిని ఇస్తాడు. అది రెండో విషయం చూసాం. మూడోది ఏం చూసాము? రూతును కూర్చు చూసాం. ఏమండి, కేవలం ఈరోజు పొలానికి వెళ్ళి పరిగెనేరుకున్న కడుపు నింపుకుంటే చాలనుకుంది, కానీ దేవుడు బోయాజును పరిచయం చేసి తనకు ఒక మంచి భర్తగా, మంచి దంపతులుగా యేసుక్రీస్తు జననానికి, ఆయన వంశానికి ఏమండి అంకురం వేసే విధంగా ఆ బీజం పడేదానికి మొలక ఎక్కడి నుండి వచ్చిందండి? బోయాజు రూతుల నుంచే. ఎక్కడి నుంచి?
బోయాజు రూటు నుంచే. వారే రూటు దేనికి? ఆ మహావృక్షానికి, క్రీస్తు అనే మహావృక్షానికి రూట్ వారే. వేరు అంటాం మనం బైబిల్లో. ఏమంటాడండి? వేరు. అర్థమవుతుందా ప్రియులరా? నాలుగవదిగా మనం ఎవరిని గురించి చూస్తాము? ఏమా? యోసేపును గురించి చూస్తాం. యోసేపు కేవలం జైలు నుంచి విడుదలైతే చాలనుకున్నాడు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను 12 ఏళ్ళగా అనుకున్నాడు. కానీ దేవుడు ఏమండి విడుదలయ్యిన వెంటనే ఎక్కడికి పంపించాడు? ఆయన ఐగుప్తు దేశపు అధికారిగా, ఐగుప్తు దేశపు ప్రధానమంత్రిగా ఆయన కూర్చోబెట్టాడు. దేవుని యొక్క ఆలోచన ఉత్తమమైందని చెప్పడానికి ఇదొక మరి ఉదాహరణ. ఎన్నో పాయింట్ ఇది? 5, 4. 5వది ఎస్తేరు కూర్చో మనం చూస్తాం. నాకు బాబాయిని ఇచ్చావు దేవా, నా కడుపు నుండి అన్నం ఇచ్చావు, ఏడాదికి ఒక జత బట్టలు ఇచ్చావు, చాలు, నా జీవితం, నా లైఫ్ ఇలా కొనసాగితే చాలు అనుకుంటే దేవుడు ఏం చేశాడు? రాణిని చేశాడు. అనుకుందా ఆమె ఎప్పుడైనా? రాణి కావాలని కోరుకుందా? లేదు, అనుకోలేదు. చూడండి, ఆమె రాణి కావడానికి దానికి ముందేం జరిగింది? అహష్వేరోషు భార్య అయినటువంటి వస్తీ అహష్వేరోషు పిలిచి తన భార్యను 10 మంది ఎదుట పరిచయం చేద్దామంటే ఆ భర్త మాటకు లోబడి ఏం చేయలేదు? రాలేదు. రాలేని కారణం చేత ఆమె రాణిగా ఉండే అర్హతను ఏం చేసింది? కోల్పోయింది. రాణియే భర్త మాట వింటలేదు, రాజు మాట అని ఆ మాట ఊళ్ళో పొక్కితే ఊళ్ళో భార్యలందరూ ఎవరి మీద తిరగబడతారు? భర్తల మీద తిరగబడతారు. ఇలాగూ జరగకుండా ఉండాలంటే అర్జెంటుగా ఏం చేయాలి? రాణిని మార్చేయాలని అన్నారు. ఇది కదా జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకు జరిగింది? ఆ స్థానంలో ఎస్తేరును కూర్చోబెట్టాలి. ఎవరిని? ఎందుకంటే దేవుడు ఎస్తేరుకి ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఉత్తమమైన దాన్ని. ఉత్తమమైన దాన్ని. నెంబర్ 6, 6వది, పేతురు చేపలు పడితే చాలు, ఆ చేపలు అమ్ముకుంటే చాలు, ఆ చేపలతో జీవనం కొనసాగిస్తే చాలు అనుకున్నాడు. చేపలు పట్టే జాలరి కాస్త మనుషులు పట్టే జాలరిగా మారిపోయాడు. అర్థమవుతుందా? పెంతెకోస్తు పండుగ దినాన ఆయన ప్రసంగిస్తే ఆ ప్రసంగానికి హృదయం నొచ్చుకుని హృదయంలో పొడవబడి 3,000 మంది బాప్తిసం పొందారంటే అది చిన్న విషయమా? 3,000 మంది పరలోక రాజ్యానికి వారసులయ్యారు, అర్హులయ్యారంటే అది చిన్న సంగతా? అంత గొప్పగా అనేక ఆత్మల్ని 3,000 ఆత్మలు రక్షించింది ఇంకొకరు ఎవరైనా చూపించండి బైబిల్ అంతట్లో, చెప్పండి. లేదు. ఆ భాగ్యం ఎవరికి వచ్చింది? పేతురుకి వచ్చింది. ప్రియమైన వారలారా, 7వదిగా మనం చూస్తాం. ఎవరు? మోషే. గొర్రెలు కాస్తూ నా జీవనం కొనసాగుతుంది అంతే. నేను ఎప్పటికీ ఇక గొర్రెల కాపరిగానే ఉండాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలుకు కాపరిగా, నాయకుడిగా దేవుడు చేశాడు. మోషే పట్ల కూడా దేవుడు ఉత్తమమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. తర్వాత 8వదిగా పౌలు గారిని గురించి చూస్తామా? ఒక ముళ్ళు తీసేస్తే చాలు ప్రభు అనుకున్నాడు. చాలా చిన్నది అడిగాడు దేవుణ్ణి, కానీ దానికంటే ఉత్తమమైంది కృపనిచ్చాడు. కీర్తన గ్రంథం 63వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 63వ కీర్తన 3వ వచనం. 63వ కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము అంటున్నాడు. చూడండి, దేనికంటే ఉత్తమం? జీవము కంటే ఉత్తమం. దేది? నీ కృప. జీవమే ఉత్తమమైంది అనుకుంటే, జీవము కంటే ఉత్తమమైంది ఏదైనా ఉందంటే అది నీ కృప. ఆ కృపనే ఇప్పుడు పౌలు గారికి దేవుడు ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తా అన్నాడు. అంటే ఇప్పుడు ఉత్తమమైందా కాదా? ముళ్ళు తీసివేయబడడం కంటే ఉత్తమమైంది ఆయన కృప. ఆ కృప ఎంత గొప్పది అంటే జీవము కంటే గొప్పది. చెప్పండి, జీవము కంటే గొప్పది. ఆఖరిగా ప్రియులరా, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనకి సొలొమోను కనిపిస్తాడు. ఎవరైనా? సొలొమోను చిన్న వయసులో రాజు అయ్యాడు. రాజు అవగానే తాను దేవుణ్ణి అడిగింది ఏంటో తెలుసా? దేవా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకేం కావాలి? జ్ఞానం ప్రసాదించవయ్యా. అంతే చాలు. ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగాడండి. దేవుడు అంటున్నాడు, నువ్వు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు. ఏం అడగాలో గుర్తు చేస్తున్నాడు. ఎవరు? దేవుడు. నువ్వు శత్రువుల ప్రాణాలను అడగలేదు, ఆయుధాలను అడగలేదు, వెండి బంగారంలను అడగలేదు. మరేమడిగావు?
ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఇమ్మన్నా. నువ్వు అడిగింది నాకు చాలా నచ్చింది. నువ్వు అడిగింది చిన్నదైనా, నువ్వు అడిగింది నా దృష్టిలో అది చాలా చిన్నదైనా, నువ్వు అడిగింది ఒక్కటే అయినా, ఎన్ని అడిగాడండి? ఒక్కటే అడిగాడు. ఒక్కటే అయినా నేను దానికి ఇంకా మరికొన్ని చేర్చిస్తున్నాను. ఏంటవి? జ్ఞానంతో పాటు ఐశ్వర్యము. ఏమన్నాడు? ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో నువ్వు అడగనివి ఏమిటవి? ధనము, ఘనత నీకిచ్చేదను. ఏమిస్తాడండి? ధనము. నువ్వు అడగలేదు, నువ్వు అడగకపోయినను నేను నీకు ఇస్తున్నానంటే దేవుడు సొలొమోనుకి ఏమిచ్చాడు చెప్పండి? ఉత్తమమైన వాటిని ఇచ్చాడు. ఉత్తమమైన జ్ఞానాన్ని అడిగాడు సొలొమోను ప్రజలను పరిపాలించడానికి. దానికంటే ఉత్తమమైన వాటిని దేవుడు ఏం చేశాడు? సొలొమోనుకి అవసరం కావాలని చెప్పి ధనంతో పాటు ఘనతను కూడా ఇచ్చాడు. అందుకే చాలా వెల్ నోన్ పర్సన్గా, చాలా పేరున్నటువంటి వ్యక్తిగా, పేరుగాంచిన వ్యక్తిగా మనకు ఎవరు కనిపిస్తారు? సొలొమోను. ఏంటి సొలొమోనుకు ఉన్నటువంటి ఖ్యాతి? ఏంటి సొలొమోనుకు ఉన్నటువంటి ఘనత? చెప్పండి. ప్రపంచంలో భూమి మీద పుట్టినటువంటి మనుషులందరిలో అత్యధికమైన జ్ఞానాన్ని కలిగిన వాడు ద కింగ్ సాల్మన్. ఆయనే సొలొమోను. ఈ బిరుదు ఎవరికైనా ఉందా? చెప్పండి. మీరు ఇప్పటికైనా సరే గూగుల్లో సెర్చ్ చేయండి. దేవుడు ఎవరికి ఇచ్చాడండి? చిన్న వయసులో తాను ఏం అడగాలో తనకు తెలిసిందండి. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఈరోజు ఈ క్షణంలో మీకేం కావాలని అడిగితే ఏమడుగుతారు? దేవ ఆరోగ్యాన్ని ఇవ్వని అడుగుతారా? గృహాన్ని ఇవ్వని అడుగుతారా? బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి అని అడుగుతారా? లేదా బీరువా నిండా డబ్బు ఇవ్వని అడుగుతారా? ఏమడుగుతారు చెప్పండి. నరుడా ఏమి నీ కోరిక అంటే ఏమడుగుతారు మీరు? మీరేం అడగరా? అబ్బా, ఏమండి, దేవుడు గనక ప్రత్యక్షమై ఒకవేళ నరుడా నీకేం కావాలి, ఏం కోరుకుంటావు, నువ్వేం అడిగితే అది నేను ఇస్తాను అని అంటే, దేవా నీ రాజ్యంలో ఇంత చోటు ఇవ్వయ్యా అని అడగాలి. అది అడగాల్సింది. ఇంకా భూమి మీద డబ్బు, భూమి మీద ఆరోగ్యం, భూమి మీద ఇల్లు, ఇవన్నీ ఎందుకండి? ఇంతకంటే శ్రేష్టమైంది, ఉన్నతమైంది, ఉత్తమమైంది పరలోకం. ఆ పరలోకంలో కొంత చోటు ఇవ్వయ్యా అని అడిగితే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? నిత్యము ఆనందిస్తూ బ్రతుకుతాం, అంతే. అక్కడ జీవిస్తూ ఉంటాం యుగ యుగాలు, శాశ్వత కాలం. అర్థమైందా? ఆ ఎవర్ లాస్టింగ్ లైఫ్ కావాలి అనుకోవాలి తప్ప భూమి మీద చిన్న అడగకూడదు. ప్రభా జుట్టు అంతా తెల్లగా అయిపోతుంది, నల్లగా చేసే ప్రభా, ఇవి అడగకూడదు. ఎప్పుడు? దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో, ఒక కోరిక నేను తీరుస్తానన్నప్పుడు, దేవా నా నల్ల జుట్టును తెలుపు చెయ్యి, లేదా తెలుపు జుట్టు నలుపు చెయ్యి. ఇది కాదు అడగాల్సింది. మరేం అడగాలి? దేవా నీ రాజ్యములో చోటి అంటే, ఓహా ఏం భక్తుడు రా నాయన నువ్వు, భలే నా మనసు గెలిచావు, నా హృదయాన్ని గెలిచావు అని చెప్పి మెచ్చుకోడా? చెప్పండి. తప్పక మెచ్చుకుంటాడు. అంటే దేవుడు ఆశ్చర్యపోవాలి మనం అడిగితే. ఎవరు ఆశ్చర్యపోవాలి? దేవుడు ఆశ్చర్యపోవాలి. బైబిల్లో ప్రార్థన చేయగానే పొందుకున్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు. ప్రార్థనకు జవాబు పొందుకున్న వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు. అందులో ఎవరున్నారు మొదటి స్థానంలో అంటే సొలొమోను ఉన్నాడు. ఎబ్బేజ్ ఉంటాడు రెండో స్థానంలో. మూడో స్థానంలో హిజ్కియా ఉంటాడు. చాలా రేర్ కేసెస్లో మాత్రమే ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు? వారికి జవాబు వెంటనే ఇచ్చాడు. వెంటనే అలా పొందుకున్న వారిలో చాలా అరుదుగా కనబడతారు మనకి. కనుక మనం అడిగితే దేవుడు ఆశ్చర్యపోవాలి. ఎవరు ఆశ్చర్యపోవాలి? బైబిల్ అంతటిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోయింది రెండు సందర్భాల్లోనండి. ఎన్ని సందర్భాల్లో? బైబిల్ అంతటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు సందర్భాల్లో ఆశ్చర్యపోయారు. చెప్పండి ఎవరైనా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు శతాధిపతి యొక్క విశ్వాసం చూచి, ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలీలోనైనా నేను చూడలేదని శతాధిపతి యొక్క విశ్వాసం చూచి ఆశ్చర్యపోయాడు ఆయన. అవునా? ఎవరిని చూచి?
శతాధిపతిని చూచి కాదు, శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసం, ఇశ్రాయేలీల్లో కూడా కనిపించని విశ్వాసం రోమా శతాధిపతిలో మనం చూశాడు ప్రభు. ఆ విశ్వాసాన్ని చూచినటువంటి ప్రభువుకి ఆశ్చర్యం కలిగింది. నెంబర్ 1 ఒకటోసారి. ఆయన రెండోసారి ఎప్పుడు ఆశ్చర్యపోయాడు? బైబిల్ అంతటిలో ప్రభు ఆశ్చర్యపడింది 2 సార్లు. నెంబర్ 1 ఒకటోసారి శతాధిపతి విశ్వాసాన్ని చూచి. నెంబర్ 2 మార్కు సువార్త 6వ అధ్యాయంలో తన స్వదేశములో, తన సొంత ఊరిలో, తన సొంత ప్రజలు తనను నమ్మనందుకు, తనను దేవుని కుమారుడిగా అంగీకరించినందుకు, తనను రక్షకుడిగా అంగీకరించినందుకు, తనను దేవుడే పంపించాడనే మాటను అంగీకరించినందుకు ఆయన ఏం చేశాడంటే ఆశ్చర్యపోయాడు. వారి యొక్క అవిశ్వాసాన్ని చూచి. ఏం చూచి? వారి యొక్క, తన స్వదేశంలో వారి యొక్క అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. విశ్వాసాన్ని చూచి ఒకసారి, అవిశ్వాసాన్ని చూచి ఒకసారి, 2 సార్లు ఆశ్చర్యపడ్డాడు. అంతే. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చినట్టుగా కనబడింది, కానీ ఎక్కడైనా నవ్వారు అనే ఒక వచనం చూపించండి. ఎవరైనా యేసు ప్రభువారు నవ్వారు అని ఒక వచనం చూపించండి. ఏ సందర్భాన్నైనా చూపించండి. మాట్లాడరే? లేదు. కానీ ఏడ్చినట్టుగా ఉంది. అలాగే ఆశ్చర్యపడినట్టుగా 2 సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, మనము ఆశ్చర్యపోయేంత గొప్పది దేవుణ్ణి అడగాలి. దేవుడు మనల్ని ఆశ్చర్యపరిచేంత గొప్పది దేవుడు మనకి ఇస్తాడు. మనం ఆశ్చర్యపోయేంత గొప్పది ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఇచ్చేవన్నీ కూడా ఉత్తమమైనవి. చెప్పండి అందరూ, ఉత్తమమైనవి. ప్రార్థన చేసుకుందాం.